వ్యూవర్స్, వన్ మోర్ వీడియో టు యాడ్ మెమరీస్. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, అదే మా హస్బెండ్ వాళ్ళ ఊరు పాలకొల్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే లొకేట్ అయిందనమాట. సో ఇది సంక్రాంతి పండగకి అయితే వెళ్తున్నాం. ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనువనువు అందంగా అనిపించింది. నేను ఒక్కదాన్ని ఎందుకు ఎంజాయ్ చేయాలి, అందుకని మా పాపకు కూడా చూపించా, తను కూడా ఎంజాయ్ చేసిందనమాట. సో ఇది ఫైనల్గా భోగి రోజు అయితే ఇలా భోగి మంటలతోటి మాకు ఆహ్వానం చెప్పేశారు. సో ఇందులో పిడకలు వేయాలంట ఫ్యామిలీ అంతా కలిసి. యాక్చువల్గా భోగి ఎందుకు చేస్తాం, పాత వస్తువులన్నీ వేసి మనకి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే వరి వస్తుందన్నమాట. సో కొత్త పంట చేతికి వస్తుందన్నమాట. పాతదంతా పోయి కొత్త పంట చేతికి రావడం వల్ల అలా భోగి మంటలు అయితే వేస్తారు. నాకు తెలిసిన జ్ఞానంలో కొంచెం నేను చెప్తున్నాను, తప్పు ఉంటే క్షమించండి, మీకు తెలిస్తే షేర్ చేయండి. సో ఫైనల్గా మేమైతే పాపకైతే భోగి పళ్ళు అయితే పోస్తామండి. సో భోగి రోజు అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా ఫెస్టివల్ సంక్రాంతి. సో ఇక్కడ వాయనం ఇచ్చుకోవడానికి వాయినాలు అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అందులో జాకెట్ పీసు, హాఫ్ డజన్ బ్యాంగిల్స్, కొంచెం లక్ష్మీని, అలానే తమలపాకులు, బనానా, ఇంకా పసుపు తాడు కూడా వేస్తారంట. సో ఇక్కడ మా అత్త చూపిస్తుంది పసుపు తాడు ఇలా పసుపు అద్దేసి. తను వచ్చేసి 5 పారలు తీసిందనమాట. 5 పారలకి ఇట్లా పసుపు పూసేసి అందులో పెట్టేసినాము. అందులోనే వక్కలు కూడా పెట్టేసాము, జాకెట్ ముక్క, పువ్వులు, అలా వాయనంలన్నీ ఫైనల్గా మేమైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. సో ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇస్తారంట, నాకు తెలీదు. సో ఫైనల్గా ఇలా అందరికీ వాయనాలు అయితే ఇచ్చేశారు. సో నాకు కూడా వాళ్ళతో పాటు వాయనం ఇచ్చేశారు. సో అదే సంక్రాంతి రోజు మా ఆయన వాళ్ళ పెద్దలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి అలా పూజించుకుంటారంట. యాక్చువల్గా ఇదైతే మనకి దసరా అప్పుడు చేస్తారు రాయలసీమ తెలంగాణలో అయితే. సో ఇవి కోడి పందాలు. మా హస్బెండ్ ఈ వీడియో షేర్ చేసిండనమాట నాకు. నేనైతే వెళ్ళలేదు, పాప చిన్నగా ఉంది కాబట్టి. సో పాపం కోడి, ఫైనల్గా కోడి పకోడీ చేసిర్రనమాట. సో కోడి పకోడీ పట్టుకొస్తే జీడిపప్పు కోడి పకోడీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకో మెలకు వచ్చింది ఫ్రెండ్స్, తొందరగా లేచాను. అరౌండ్ 6:30 ఆ టైంలో చూడండి, అసలు ఎంత ఫాగ్ ఉందంటే బాప్రే, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా మేము అదే రోజు నెక్స్ట్ డే అనమాట ఇక బీచ్కి వెళ్ళాము. సో అక్కడ లంచ్ చేసేసి కాసేపు అలలతో ఆడుకొని, మా పాప కూడా ఫస్ట్ టైం అనమాట బీచ్ చూడడము. తనకి చాలా నచ్చింది. హైదరాబాద్కి వచ్చేసాక కూడా అమ్మ బీచ్ వెళ్దాం, ఎక్కడ చూసినా కారు చూసినా అమ్మ బీచ్ వెళ్దామని అంటుంది, అంతలా నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ వెళ్ళాను నేను బిల్డింగ్ పైకి లొకేషన్ చూద్దామని. అనువనువున అందమేనండి ఆంధ్రాలో, ఎవరు చెప్పారండి అరకుకు వెళ్ళాలని. ఇలా పాలకొల్లో కూడా ఫుల్ వ్యూ కనిపిస్తుందండి. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా మెమరీస్ యాడ్ చేసుకున్నట్టు అనిపించింది నా లైఫ్లో. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము తంబోలా ఆడాము ఫ్యామిలీ అంతా. 100 రూపీస్ అయితే పోయాయి నావి, మా హస్బెండ్ అయితే 60 రూపీస్ పోయాయి. సో ఇంకా ఫైనల్గా మకర సంక్రాంతి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఆల్ మిక్స్డ్ బిర్యానీ అండ్ లివర్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ పచ్చి పులుసు, మెత్తలు ఫ్రై ఇలా చేశారనమాట. సో నాన్ వెజ్ ప్రియులు, ఎక్కడైనా నాన్ వెజ్ ప్రియులే. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఇంకొంచెం ఎక్కువ నాన్ వెజ్ ప్రియులు అనమాట. వాళ్ళకి ముక్కలైందే ముద్ద దిగదనమాట. సో నాకైతే అన్నీ బాగా నచ్చాయి, చాలా బాగా ట్రీట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మొగుల్తూరులో ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ ఇది దావత్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళినాం అనమాట. గ్యాపే లేదండి బాప్రే. సో ఎగ్జిబిషన్లో ఇలా ఎంజాయ్ చేసాం. చూడండి, చెప్తుంటే నాకు కూడా దమ్ము వస్తుంది. ఎగ్జిబిషన్ మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఎగ్జిబిషన్ నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదు, అదైతే ఫుల్ ఏడ్చిందనమాట. అన్నీ ఉన్నాయి కొనుక్కోవడానికి. సో అదొక ఎంజాయ్మెంట్.
అదొక మెమొరీ. సో, ఇక్కడ చూడండి చిన్న పిల్లలవన్నీ అయితే నాకు చాలా నచ్చాయి గానీ, అన్ని డబ్బులు లేవు కొనుక్కోవడానికి. అందుకని సైలెంట్‌గా వీడియో తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్షీరరామలింగేశ్వరం స్వామి టెంపుల్ అయితే ఉంది పాలకొల్లో. పెద్ద గోపురం అని కూడా అంటారంట. నాకు తెలీదు ఎందుకంటారో. పెద్ద గోపురానికెళ్తే అక్కడ మంచిగా వ్యూ కనిపిస్తదంట. యాక్చువల్‌గా మేము వెళ్ళినప్పుడైతే లోపల ఏదో కన్‌స్ట్రక్షన్ నడుస్తుంది. నాట్ ఎలో అన్నారు. సో, ఇలా టెంపుల్‌కెళ్ళి అక్కడ కూడా కొంచెం మెమోరీస్ యాడ్ చేసుకొని మీకు చెప్పాను కదా అండి, నాకు శివుడున్న ప్లేసెస్ అంటే చాలా ఇష్టము. ఇదొక ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా నచ్చింది నాకు. కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించింది. బ్లెస్డ్ అనిపించింది. సో, ఫ్యామిలీతో అలా వెళ్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నేను సంక్రాంతిని ఇంతలా ఎంజాయ్ చేయడం ఆఫ్టర్ మ్యారేజ్. సో, బిఫోర్ మ్యారేజ్ ఏదో ఇలా వెళ్తుంటే గుడికెళ్తుంటే 4, 5 ఫోటోలు దిగి స్టేటస్‌లాగా పెట్టుకొని ఉంటుండే. కానీ ఏది యాడ్ చేయలేదు. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ సంక్రాంతి ఫర్ మీ అనిపించింది. సో, మీకు కూడా చూపిద్దామనేసి ఆలయం మొత్తం చూపిస్తున్నాను చూసేయండి. సో, కొంచెం ముందుకెళ్ళేసరికి ఆలయంలో అయితే ఫొటోస్ నాట్ అలౌడ్, వీడియో నాట్ అలౌడ్ అన్నారు. సో, అందుకని ఆపేసాను. ఫైనల్‌గా మేము ఇలా బ్లెస్డ్ అయ్యి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.